ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. గంగ కంటే అందంగా ఉన్నానా? అవునమ్మా, తనకంటే నువ్వే అందంగా ఉన్నావు. ఒట్టు పెట్టి చెప్పు. దేనికోసం ఒట్టెందుకులే. ఉండు, దిష్టి తీస్తాను. పద పద. అంత అబద్ధం. అమ్మని కూడా ఆ గూడెందే మార్చేసింది. అయ్యో, మీరిక్కడే ఉండండి, నేను దేవుడి దగ్గర కుంకుమ తీసుకొస్తాను. నేను వస్తాను వదినా, వర్మతో కొంచెం మాట్లాడాలి. నువ్వు కూర్చో తల్లి. అమ్మ మంగా, నా బంగారు తల్లి, ఈ బట్టల్లో ఎంత ముద్దొత్తున్నా. మా వదిన ఏడు తప్పు చేసినది అనుకుంటున్నావు? మా అక్క కాలు పట్టుకుని క్షమాపణ అడిగి ఇప్పుడు. నోర్మోయ్, ఎంత ధైర్యం లేకపోతే నన్ను ముద్దు పెట్టుకుంటుంది? మీరెంత, మీ బతుకులెంత? మేం పడేసిన ఎంగిలి మెతుకులు తిని బతికే మీరు నన్ను తాకడమా? చంపేస్తా. తప్పైపోయినానమ్మా. నిన్ను ఇంత అందంగా చూసేసరికి మనసుని ఆపుకోలేకపోయాను. ఇంతకు ముందు అయితే మా అక్కతో చేతులు కలిపి కౌలించుకున్నా. అప్పుడు గుర్తుకు రాలేదా మీ ఎంగిలి మెతుకులు తినేవాళ్ళవని? ఎస్, నేను చేతులు కలుపుతా, కౌగులించుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఎందుకంటే నేను జమీందార్. నేను గిల్లితే గిల్లించుకోండి, రక్కితే రక్కించుకోండి, కొడితే కొట్టించుకోండి. చనువిచ్చా కదా అని దూడితే తాట తీస్తా. అర్థమైందమ్మా. నీకిట్టం లేకుండా నేనెప్పుడు ముద్దు పెట్టను. కాదు, తాకను కూడా తాకను. సరేనా? వెరీ గుడ్. అయినా ఇంతకు ముందు ఏం చెప్పారు? ఈ ఫంక్షన్ ని ఆపుతానన్నారుగా? అన్నాము. మరి ఇప్పటిదాకా ఆపకుండా ఏం చేశారు? గార్దులు కాస్తున్నారా? ఏంటి నీ దౌర్జన్యము? అసలు మేము ఎందుకు కాపాలే? మేము ఆపం, పో. ఏం చేసుకుంటో చేసుకో. మంగమ్మ గారు ఎవర్రా? నీ కూతురు. ఏంటి? అది జమీందార్ కూతురు అంటున్నాడు. అవునవును, ఇదిగో ఈడు అన్నది కూడా అదే. కాదు కాదు, నేను అనలేదు. నోరెత్తావంటే నాలుగు కోస్తా. ముందుక్కడి నుంచి పో. అలా చూస్తావంటే నిన్నే పొమ్మంటుంది ఎర్రిమోహ. పో. పొమ్మంటుంది నన్ను కాదు, నిన్నే. నువ్వే పోరా. పొమ్మంటే పోవేరా, పో. చిత్ర నేనే చేశాను. అయ్యో, ఎల్రా నాయనా, ఎల్లు. నువ్వు కోరినట్టే జేదో ఒకటి చేసి ఈ ఫంక్షన్ ఆపుతాను. ఎప్పుడు? ఫంక్షన్ అయిపోయాక? కాదు తల్లి, ఆపే అవకాశం కోసమే మేము ఎదురు చూస్తున్నాం. ఇంకాసేపట్లో గంగని రెడీ చేస్తారు కదా, అప్పుడు ఏదో ఒకటి చేస్తాం. ఈ ఫంక్షన్ ని ఆపేస్తాం. నా మాట నమ్మమ్మా. నమ్ముతున్నా. పొరపాటున ఆపకపోయినా నాతో పాటు ఆ గంగ కూర్చున్నా. మీ ముఖాలు నాకు చూపించకండి.
ఇంతమంది ఉండగా ఫంక్షన్ ఎలా గొప్పతావు వదినా? అవసరమైతే గంగని సంపెత్తావా? ఓరి దేవుడా, వీళ్ళు పైకి కనపడేంత అమాయకులు కాదు. వీళ్ళేదో భారీ ప్లాన్తోనే ఉన్నారు. పోనా పక్కకెళ్దాం పద. నువ్వు కోరినట్టే ఏదో ఒకటి చేసి ఈ ఫంక్షన్ ఆపుతాను. పొరపాటున ఆపకపోయినా నాతో పాటు ఆ గంగ కూర్చున్నా. మీ ముఖాలు నాకు చూపించకండి. అవసరమైతే గంగని సంపెత్తావా? ఏంటండి ఇది? కళ నిజమా? ఆ గూడు వాళ్ళేంటి? మంగ మాట వినడమేంటి? మంగ చెప్పిందని పెంపుడు కూతురన్న ప్రేమ కూడా లేకుండా ఆ గౌరీ గంగకు జరుగుతున్న ఈ ఓణీల్ ఫంక్షన్ ని ఆపేస్తుందా? అసలు సడన్ గా గౌరీ వాళ్ళు మంగపై ఇంత ప్రేమ చూపించటానికి కారణం ఏంటి? ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. పిచ్చిదానా, నీకింకా అర్థం కాలేదా? ఉహుం. ఆ గౌరీ వాళ్ళు పర్మనెంట్ గా ఇక్కడ సెటిల్ అవ్వడానికి, ఈ ఆస్తిని ఎంజాయ్ చేయడానికి కావాలనే మంగపై ప్రేమను చూపిస్తున్నట్టు నటిస్తూ దాన్ని పొల్యూట్ చేస్తున్నారు. అవునా? అవునే. ఇప్పుడు ఆస్తికి వారసురాలు గంగ కదా. గంగ గౌరీకి పెంపుడు కూతురు కాబట్టి తను చెప్పినట్టు వింటుంది. కాని మంగలా కాదు కదా. గౌరీ ఆటలు మంగ ముందు సాగవని తెలిసి తెలివిగా ఇలా మంగకు ఫేవర్ అయ్యి అది చెప్పిందల్లా విన్నట్టు నటిస్తూ చివరికి ఏదో ఒక టైం చూసుకొని ఆ రాజేశ్వరి ముందు మంగని బ్యాట్ చేస్తారు. అప్పుడు రాజేశ్వరి కోపంతో గంగని మాత్రమే ఇంట్లో ఉంచుకొని మంగని తరిమేస్తుంది. అప్పుడు గంగ మాత్రమే ఇంట్లో ఉంటుంది కాబట్టి గంగ ద్వారా ఈ ఆస్తి మొత్తాన్ని అనుభవిస్తారు. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారా? హ, కరెక్ట్గా చెప్పావే. అయితే వెంటనే ఈ విషయం మనం రాజేశ్వరికి చెప్పేద్దామండి. తను ఆ గూడెం బ్యాచ్ కి బుద్ధి చెప్తుంది. వద్దు భువన, మనం చెప్పినా ఆ రాజేశ్వరి పొరపాటును నమ్మదు. ఎందుకంటే ఆ గూడెం బ్యాచ్ తెలివిగా గంగను పట్టుకొని బయటపడతారు. అందుకే వాళ్ళను తెలివిగా బయటికి పంపించాలి. ఎలా అండి? మొన్న చెయ్యని దొంగతనాన్ని మన మీద మోపి ఆ గూడెం బ్యాచ్ ఎలాగైతే మనల్ని బయటికి పంపించారో ఇప్పుడు వాళ్ళని కూడా అలాగే మెడపట్టుకొని బయటికి పంపించే ప్లాన్ ఒకటి వేశాను. ఇక వాళ్ళు మళ్లీ జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు. అదేంటండి? త్వరగా చెప్పండి. ఎలా ఉంది మన ప్లాన్? సూపర్ అండి. పద. అమ్మ గంగా, ఓసారి ఇలా రామ్మా. వస్తున్నానమ్మమ్మా.
ఒసే గంగా, నీకు ఈ ఫంక్షన్ జరగడమే ఎక్కువ అనుకుంటే నీ మొహానికి మా నాన్నమ్మ తెచ్చిన డ్రెస్ ఒకటా? చెప్తానే, నువ్వు ఈ డ్రెస్ వేసుకోకుండా చేస్తాను. అప్పుడు ఫంక్షన్ నీకెలా చేస్తారో అది చూస్తాను. నన్ను కాదని నీకు ఓనీల ఫంక్షన్ చేస్తారా? ఇప్పుడెలా జరుగుతుంది నీకు ఓనీల ఫంక్షన్? రే మసిపట్టేదిరా, కనిపించట్లేదు. నాకేం తెలుసు? ఇది ఇస్తే మసిగుడ్డలా తయారవుతుంది. ఏయ్, ఇదిగో మీ మసిబట్ట. దాని కట్టింగా పడేసరి చూసుకోవాలని తెలీదా? క్షమించండి అమ్మా, మా యాదవులు ఇప్పుడే పడేశారు. ఇంకోసారి ఇలా తప్పు జరగకుండా చూసుకుంటానమ్మా. నానమ్మ తెచ్చిన డ్రెస్ ఇక్కడే ఉండాలి. యాడకి పోయినది? అరే, ఈడ పడిపోయినాదా? అయ్యో, ఈడ లేదేంటి? ఇక్కడ పెట్టాను. ఏడున్నది? ఏంటమ్మా ఇట్ట చేసినావు? ఎందుకు గంగ కొత్త బట్టల్ని పాడు చేసినావు? చెప్పు. ఏయ్, నేనెందుకు అలా చేశానో నీకు తెలీదా? మళ్ళీ కొత్తగా అడుగుతావే. అది కాదమ్మా. మీరు భయపడి నన్ను భయపెట్టాలని చూడకండి. చేతనైతే ఫంక్షన్ ఆపండి, లేదంటే నోరు మూసుకుని తప్పుకోండి. వెళ్ళండి. ఇది మన మాట ఎప్పుడేనింది గనక వదినా, మనమే ఏదో ఒకటి చేసి మంగను కాపాడుకోవాలా. అవును, పదండి. పద. ఎంత ఎతికినా కనిపించట్లేదే. ఏమై ఉంటాదో ఏందో.
ఎవరు తీసినారో ఏందో ఏం అర్థం కావట్లేదు. వెంటనే ఈ విషయం రాజేశ్వరమ్మకు చెప్పాలా, లేదంటే ఈ ఫంక్షన్ ఆగిపోతాది. నానమ్మ బాధపడతాది. ఇప్పుడే చెప్పాలా. ఏటమ్మా ఏటంత కంగారు పడుతున్నావు? ఏమైనది? ఈ ఫంక్షన్ కోసమని నానమ్మ తెచ్చిన డ్రెస్ కనిపించడం లేదమ్మా. అందుకే వెళ్ళి ఈ విషయం రాజేశ్వరమ్మకి చెప్పాలని వెళ్తున్నాను. వద్దమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళి కొత్త బట్టలు కనిపించట్లేదని చెప్తే ఆ తల్లి అనుమానం వద్దన్న మంగ మీదకే వెళ్తాది. అవును గంగా, అసలే ఇంట్లో అందరూ పాపం ఏ పాపం చెయ్యకపోయినా మంగ మీదే కోపంగా ఉన్నారు. మరే సందు దొరికితే చాలు మంగమ్మని ఎప్పుడెప్పుడు బయటికి పంపిద్దామా అని చూస్తున్నారు పాపం. అందుకే గంగా, నువ్వెళ్ళి కొత్త బట్టలు పోయిన విషయం ఆ రాజేశ్వరమ్మకి చెప్పొద్దు, సరేనా? అదేటా అమ్మా, పోయిన విషయం చెప్పకపోతే అందరూ బాధపడతారు. ముఖ్యంగా ఈ ఫంక్షన్ ఆగిపోతాది. అట్టా జరగటం నాకు ఇట్టం లేదమ్మా. అంటే నాన్న చెప్పినా ఇనవా? అది కాదమ్మా, రాజేశ్వరమ్మ బాధపడటం నాకు ఇట్టం లేదమ్మా. అవునులే, నీకిప్పుడు ఆ డబ్బులున్న జమీందార్ తల్లి కదూ. నేను కడుపులో ఎట్టుకుని కంటికి రెప్పలా చూసుకున్న ఈ తల్లి గూడింది. తిండికి గతిలేంది కాబట్టి నాను బాధపడినా పర్వాలేదు. మారిపోయినావు గంగా, నువ్వు చాలా మారిపోయినావు. అమ్మా, నానేం మారలేదమ్మా. నన్ను ఎప్పటికీ నీ బిడ్డనే అమ్మా. అట్ట అయితే మా గౌరమ్మ చెప్పినట్టు చేయొచ్చు కదా, ఎందుకు వద్దంటున్నావు? తనకింత అంగరంగ వైభవంగా పండగ జరుగుతుంటే మనలాంటి వాళ్ళ మాట తనెందుకు వింటదమ్మా? మనం ఇప్పుడు పరాయాలం అయిపోయాం కదా. ఎక్కువగా మాట్లాడితే పనుల చేత మనందరినీ బయటికి ఎంటిస్తుంది కదా జమీందార్ గంగమ్మ. అట్ట అనకు మామ, నానెప్పుడు మిమ్మల్ని అట్ట చూడలేదు, చూడను కూడా. మరైతే కొత్త బట్టలు పోయిన విషయం ఇక్కడితో మర్చి, ఎవరైనా అడిగినా తెలీదు అని చెప్పు, సరేనా?